ఈరోజు నిన్ను విడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క శక్తి ఎలా ఉందంటే 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయన పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుడు కృపాసనంలో ఉన్నాడు. కనుక దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినటువంటి జీవం కలిగినటువంటి దేవుడిని దినాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కనుక ప్రతి విషయంలో ఆయన అధికారం నీ పరిస్థితుల మీదకు వచ్చేలాగా నువ్వు స్తుతించు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ లేఖనాలు వింటున్నటువంటి వారిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి విధమైన బంధకము ఈ రాత్రి కాలంలో తెంపబడినట్లుగా నీ కృప దయచండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి వారి మీద ఉంచండి ప్రభువా. నీవు అధికారం పొందిన వానుగా ఉన్నావు కనుక తండ్రి, నీ అధికారం అంతా నాయన మా మీద ఉంచుతుండగా ప్రభువా, ప్రతి బంధకం నుంచి విడిపించి గొప్ప చేసి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని, ప్రతి విషయంలో గొప్ప అభివృద్ధి కలుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.